అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 150వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ యొక్క రహస్యాల పరంపరలో మనం 150వ ఎపిసోడ్ వరకు చేరుకున్నామండి. ముఖ్యంగా నేను పదే పదే మీ అందరికీ గుర్తు చేస్తున్నట్లు భగవంతుణ్ణి మనసు ద్వారా, బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించాలి. ఎప్పటి వరకు మనం మనసు, బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించలేమో భగవంతుణ్ణి మనం కేవలము ఒక నిశ్చయముగా భగవంతుడు ఉన్నారు అన్న భావనతోనే మనము ఆ విధంగా కొలవడం జరుగుతుంది. కానీ భగవంతుడిపై సంపూర్ణంగా లగ్నము కాలేము. మన్మనాభవ మామేకం శరణం వ్రజ, నా ఒక్కరి శరణు మాత్రమే మీరు పొందండి అని భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా మనము ఆ విధంగా పొందలేము. అందుకనే మన్మనాభవ అనేటువంటి మంత్రమే ఈ భగవద్గీత యొక్క మూల సిద్ధాంతం అండి. మన్మనాభవ మామేకం శరణం వ్రజ. అప్పుడు ఏమవుతుందంటే భగవద్గీతలో ఏదైతే దిశ నిర్దేశించడం జరిగిందో దానికి అనుగుణంగా మన జీవితం ముందుకు వెళుతోందండి. ఉదాహరణకి నీవు సదా నాతో సంబంధం జోడించి ఉండాలి అన్నాడు. సదా, సతతము, నిత్యము అన్నాడు. ఏమండి, నిత్యము, సదా, సతతము మనం ఏదైనా చేయగలుగుతున్నామా? భగవంతుడిని తోడు పెట్టుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అది కేవలము ఆధ్యాత్మిక దృష్టికోణములో మాత్రమే సాధ్యమవుతుంది. అది దైహికంగా నేను ఒక దేహము, ఒక స్థూల దేహం అనుకుని కానీ మనం ముందుకు వెళితే అది 24 గంటలు మనం భగవంతుడితో ఉండలేమండి. ఇది మనసుతో. కాబట్టి మనం కర్మలు చేసుకోవచ్చు, ఉద్యోగ వ్యాపారం చేసుకోవచ్చు, అందరితో సంబంధాలు మెయింటైన్ చేసుకోవచ్చు, చక్కగా ఉండొచ్చు. కేవలం మనం ఏ విధంగా అయితే మన లౌకిక బంధువులని ఏ విధంగా బుద్ధిలో మనం గుర్తుంచుకుంటామో మరొక బంధువు భగవంతుడిని కూడా అందులో యాడ్ చేసుకుంటాం, వారిని గుర్తిస్తాం. నిరంతరము పరమాత్మక స్మృతిలో మనం జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాము. భగవంతుడి యొక్క మామేకం శరణం అన్నట్టు చూసారు. భగవంతుడి పైన మనం భగవంతుడి శరణు మాత్రమే మనం పొందగలిగితే ఖచ్చితంగా భగవంతుడు మనని ఏ విధంగా తీర్చిదిద్దుతాడు అనేది మీకు మీరే ఆ విధంగా ఒక 20 లక్షల మంది ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మిగతా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఈ యొక్క ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన ఎపిసోడ్. అందుకని 150వ ఎపిసోడ్లో ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మనం తీసుకోబోతున్నామండి. ఇది ఒక్క భగవంతుడే ఒక్క భగవంతుడే జనన మరణ రహితుడు. ఈ యొక్క అంశం మనం తీసుకుని వెళ్తున్నాం. అర్థమై పరంపరగా కొన్ని ఎపిసోడ్స్ మనం ఎక్కడైతే అజో అనే శబ్దం ఉంది, అవినాశి అంటే అవ్యయం అనే శబ్దం ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఆ విధంగా అవ్యయము అంటే మరణరహితుడు, అజో అంటే జన్మరహితుడు. అంటే భగవంతుడు జనన మరణ చక్రములోకి రాకుండానే అద్భుతాలు చేస్తున్నాడండి. అది భగవంతుడి యొక్క పవర్ అంటే. భగవంతుడిని మనం సర్వశక్తివంతుడు అన్నాం, దివ్య గుణాల సాగరుడు అన్నాం, పతిత పావనుడు అన్నాం, విశ్వాత్మలందరికీ తండ్రి, తల్లి, తండ్రి అని కూడా అన్నాం. రకరకాలుగా వివిధ కోణాలలో మనం చర్చిస్తూ ఇప్పుడు భగవంతుడు ఒక్కరే జనన మరణ రహితుడు. ఈ యొక్క విషయాన్ని భగవంతుడు జనన మరణ రహితంగా ఉండి ఏ విధముగా ఒక అద్భుతమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారో ఒక్కసారి మీకు ఈ విషయాన్ని స్పష్టం చేసేటువంటి శ్లోకము 4వ అధ్యాయంలోని 13వ శ్లోకం అండి. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మీకు కొన్ని విషయాలు మీతో చర్చించాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంతా కూడా 850 కోట్ల మనుషులు ఉన్నారు కదండి. ఈ యొక్క వ్యవస్థ సవ్యంగా నడవాలి అంటే ఏం కావాలి చెప్పండి? చాలా స్మూత్ గా నడవాలి. ఇప్పుడు 850 కోట్ల మంది రాజులు అవుతారా? అందరూ రాజులు అవుతే ప్రపంచం సవ్యంగా నడుస్తుందా చెప్పండి? అందరూ రాజులు అవ్వలేరు. అర్థమైందండి? అందరూ ఒకే స్థాయిలో ఉండరండి. అందరూ ఆ విధంగా అనుకుని అందరూ పనిచేసే వాళ్ళుగా ఉండరండి. అర్థమైందండి? సో అందుకని భగవంతుడు ఈ యొక్క వ్యవస్థని సవ్యంగా నడిపించడం కోసం అని చెప్పి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైన విషయాలు మనకు తెలుస్తుంది. మొత్తం 4 రకాల మనుషులుగా భగవంతుడు
సమస్త మానవాళిని డివైడ్ చేయడం జరిగిందండి. 4 రకాల మనుషులు ఉన్నారన్నమాట. అది భగవంతుడు అంటున్నాడు, నేనే ఆ విధంగా తయారు చేశాను అంటున్నాడు. అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి, మీకు అర్థమవుతుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. అర్థమైందండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. ఇది శ్లోకం అండి. తస్య కర్తారం అపి మాం విద్ధి, ఏమండి, మాం విద్ధి అకర్తారం అవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనే దాని మీద ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అండి. ఇది చాలా బుద్ధినేత్రాన్ని స్పష్టంగా తెలుసుకొని మనం అర్థం చేసుకుంటే భగవంతుడు 4 వర్ణాలను సృష్టించాడు అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు అనేది కూడా మనం చూడాలి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నేనే సృష్టించాను అంటున్నాడు. దేని ఆధారంగా సృష్టించడం జరిగింది? గుణాలు ఆధారంగా, వారు చేసేటువంటి కర్మల ఆధారంగా ఈ 4 వర్ణాలను సృష్టించాను అంటున్నాడు. శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఇప్పుడు 4 వర్ణాలు, ఇప్పుడు మనం వర్తమాన సమయంలో, కలియుగం యొక్క అంతిమ సమయంలో ఏమండి 4 వర్ణాలు అంటే ఏంటండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలు నేనే సృష్టించాను. దీని ప్రకారంగా విశ్వం అంతా హార్మోనియస్ గా, చాలా 850 కోట్ల మనుషులు చాలా సవ్యంగా, స్థిరంగా, బ్రహ్మాండంగా ఆ విధంగా నడుస్తుంది. ఒక హార్మోనియస్ సొసైటీని స్థాపించడం కొరకు ఆ విధంగా ఈ వర్ణాలను నేను సృష్టించాను. అందుకని ఏమన్నాడు అక్కడ? పుట్టుక ఆధారంగా కాదు అన్నాడు. పుట్టుక ఆధారంగా వర్ణాలు నేను సృష్టించలేదు. దేని గురించి అన్నాడండి? ఏమన్నాడు? గుణకర్మ విభాగశ అన్నాడు. కర్మలు దేని ఆధారంగా మనుషులు చేస్తారు? ఒకసారి అర్థం చేసుకోండి. కర్మలు మనుషులు దేని ఆధారంగా చేస్తున్నారు? ఇప్పుడు కొంతమంది మంచి కర్మలు చేస్తున్నారు, కొంతమంది మధ్యస్థంగా కర్మలు చేస్తున్నారు, కొంతమంది ఈ నీచ నికృష్ట భ్రష్ట పాప ఈ కర్మలు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా 3 రకాల మనుషులు ఉన్నారు. ఉత్తమ, మధ్యమ, కనిష్ట అంటున్నాం కదా. అర్థమైంది. ఆ విధంగా కర్మలు చేసుకుంటూ దీని ఆధారంగా ఏం జరుగుతుంది? ఆత్మలో సంస్కారాలు ఏర్పడుతున్నాయి. ఇంప్రెషన్స్ అంటారు, ఇంప్రింట్ అంటారు. అర్థమైందండి. మనం ఏదైనా ఒకటి చేసాము అంటే అందులో సంస్కారం. మంచి కర్మ చేసాము, నలుగురికి ఆనందాన్ని ఇచ్చే కర్మ చేశాము, సత్యమైన మార్గంలో నడుచుకున్నాము, ధర్మమైన మార్గంలో నడుచుకున్నాము, సర్వే జనా సుఖినో భవంతు అన్నటువంటి భావనలో ఏ ఒక్కరికి కూడా దుఃఖమునిచ్చేటువంటి కర్మ చేయలేదు. సాటి మనిషిని గౌరవించుకుంటూ నేనే విధంగా అయితే స్వయాన్ని నేను ఆనందంగా ఉంచుకోవాలి, బ్రహ్మాండంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నిండుగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని నేనే విధంగా అనుకుంటున్నానో ప్రతి మనిషి కూడా ఆ విధంగా ఉండాలి అన్న బలమైన కాంక్ష ఎవరికి అర్థమవుతుంది అంటే, ఏమర్థమవుతుందండి? ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్న 2 పంక్తుల యొక్క అర్థం తెలుసుకున్న వాడికి అర్థం. బుద్ధినేత్రాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇప్పటి వరకు మనం అంధవిశ్వాసములోనే, గుణ విశ్వాసములోనే, దైహిక భ్రాంతిలోనే ఈ వర్ణాలని కూడా మనము భౌతికంగానే అర్థం చేసుకున్నాము. భౌతికమే అర్థం చేసుకున్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మనం భౌతికంగానే అర్థం చేసుకున్నాం, కానీ ఆధ్యాత్మిక దృష్టికోణములో మనం అర్థం చేసుకోలేదు. అందువలన మనం ఏం అర్థం చేసుకున్నామంటే పుట్టుక ఆధారంగా ఈ యొక్క 4 వర్ణాలు ఆ విధంగా వర్తింపజేస్తున్నాయి మనుషులకు అని భావన అర్థం చేసుకున్నాం. కానీ దీనిని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఇటువంటి భావన నేను చెప్పలేదు, నేను దీనిని ఖండిస్తున్నాను అంటున్నాడు. అర్థమైందండి? అంతే కదండి. చాతుర్వర్ణ్యమయ సృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు. గుణాలు అంటే ఏంటి? గుణాలు అంటే ప్రకృతి ఆధారంగా ఏమొస్తున్నాయండి? ప్రకృతి ఆధారంగా ఆత్మకి ఏవి సంక్రమిస్తున్నాయండి? సతో, రజో, తమో, సాత్విక, రాజసిక, తామసిక అన్న 3 గుణాలు. అంటే త్రిగుణాలలో ఆత్మని బంధిస్తుంది. ఏ విధంగా? ఈ యొక్క శరీరధారులందరూ కూడా, దేహదారులందరూ ఇంక్లూడింగ్ దేవీ దేవతలు కూడా, గుర్తుపెట్టుకోండి,
గీతలో 18వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు గుణాలలో ఉంటారు. మీరు సాత్విక గుణంలో ఉన్నారా, రాజసిక గుణంలో ఉన్నారా, తామసిక గుణంలో ఉన్నారా? దేని ఆధారంగా ఉంటుంది? మీ యొక్క కర్మలు. కర్మలు దేని ఆధారంగా చేస్తున్నారు? ఒకరు ఉత్తమ కర్మ, ఒకరు మధ్యమ కర్మ, ఒకరు అధమ కర్మ. ఎందుకు చేస్తున్నారు అంటే జన్మ జన్మలుగా మీరు చేసినటువంటి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్. అర్థమైందండి ఇది. ఎందుకంటే ఆత్మ అవినాశి కదా. ఆత్మ దేహాన్ని తీసుకుంటూ విడిచిపెడుతుంది, తీసుకుంటుంది విడిచిపెడుతుంది, తీసుకుంటుంది విడిచిపెడుతుంది. అర్థమైందండి. ఆ విధంగా ప్రయాణం చేస్తూ 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 ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో వచ్చి కూర్చుంది. సో దాని ప్రకారంగా సంస్కారాలు బాగా సాత్వికంగా ఉన్నాయనుకోండి, చక్కగా మంచి కర్మలు చేస్తాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు, దివ్య గుణాలతో వెళ్తాడు, అందరూ బ్రతకాలి అంటాడు. నేనే విధంగా ఈ పుడమి మీద జీవించే హక్కు ఉందో అందరికీ జీవించే హక్కు ఉంది. లివ్ అండ్ లెట్ లివ్ అన్న పాలసీ అన్నమాట సాత్వికంగా ఉన్నటువంటి వాడికి. అదేవిధంగా రాజసికము ఆ మధ్యస్థంగా ఉన్నటువంటి వాడికి మనం చెప్పుకున్నాం కదా. రాజస్థ మధ్యస్థంగా ఉన్నవాడు లోభగుణము అంటారు. అర్థమైందండి. మంచి కావాలి, చెడు కావాలి, రెండు కావాలి అనేటువంటి ఒక భావనతో ఆ రాజసిక గుణం ఉంటుంది. అదేవిధంగా తామసికము అంటే విషయ వికారాల వలయంలో కూరుకుని, ఏమండి, కామ క్రోధ లోభ మోహ అహంకారం అనేటువంటి ఈ యొక్క విషయ వికారాల వలయంలో ఇమిడిపోయి భూమిలో కూరుకొని పోయి చెడు కర్మలు చేస్తున్నారు, పాప కర్మలు చేస్తున్నారు, నీచ కర్మలు చేస్తున్నారు. అర్థమైందండి. ఇతరులకు దుఃఖాన్ని కలిగించే కర్మలు చేస్తున్నారు. సో ఈ విధముగా ఉన్నటువంటి వ్యవస్థని భగవంతుడు బాగు చేయడానికి అని చెప్పి ఈ 4 వర్ణాలని సృష్టించడం జరిగిందండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. ఇప్పుడు ఆ చాతుర్వర్ణం నలుగురిని కూడా మనం విశ్లేషణ చేసుకునే ముందర 3వ పంక్తి 4వ పంక్తి ఏముంటుందో ఒక్కసారి గమనించండి. ఏమండి? తస్య కర్తారమపిమా విద్ధి అకర్తారం అవ్యయం అన్నాడు. ఇక్కడ అవ్యయం అన్న పదం ఉంది కాబట్టి నేను ఈ శ్లోకాన్ని తీసుకోవడం జరిగింది. అవ్యయం అంటే అవినాశి. నేను ఈ 4 వర్ణాలతో కూడుకున్నటువంటి మనుషులని సృష్టిస్తున్నప్పటికీ కూడా నాకు ఈ వర్ణాలలో ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు ఏ వర్ణంలో వస్తారో నాకే సంబంధము లేదు. నేను ఒక ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశాను. దాని ప్రకారంగా ఒక పరీక్ష రాసిన వాళ్ళు, ఒక ఎంసెట్ కానీ ఐఐటి ఎంట్రన్స్ కానీ రాసిన వాళ్ళు కొన్ని లక్షల మంది పరీక్షలు రాస్తారు. చివరికి అందరూ రాసిన తర్వాత ఒక కంప్యూటర్ బటన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్, 10th ర్యాంక్ అని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. ఈ ట్యూషన్ చెప్పేటువంటి ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ అంతా కూడా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. ఒక్క బటన్ అనమాట. ఒక్క బటన్ ప్రెస్ చేస్తారు. అందరిలో నంబర్ 1 ఎవరు? 4 లక్షల మంది రాస్తే 4వ లక్షలో ఎవరున్నారు అర్థమైంది. కాబట్టి ఒక 40,000 మందికి సీట్లు వస్తున్నాయని మిగతా వాళ్ళకి సీట్లు లేవు. అదేవిధంగా ఒక ఫార్ములా అని భగవంతుడు పెట్టాడు. భగవంతుడు ఎక్కడా కూడా ఎవరిని కూడా ఏదో ఫేవరెటిజం కింద మీరు ఎక్కువగా పూజ చేస్తున్నారు, లేకపోతే ఎక్కువగా హుండీలో ధనం వేశారు, లేకపోతే నా కోసం గుడి కట్టించారు, లేకపోతే ఇప్పుడు చూసారు ఎక్కడో దగ్గర వీసా దొరుకుతుందని చెప్పారు. అక్కడ ఏదో 1000 కొబ్బరికాయలో 100 కొబ్బరికాయలు కొడితే ఆ విధంగా ప్రదక్షిణ చేస్తే వీసా దొరుకుతుంది అని అన్నారు. సో ఈ విధముగా ఈ కొబ్బరికాయలు కొట్టడం, పూజ చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దాన పుణ్యాలు చేయటం, వీటి ద్వారా మీరు నా నుండి ఆ చక్రాన్ని మార్చి, ఆ ఫార్ములాని మార్చే విధంగా చేయలేరు. ఈ ఫార్ములాలో మీరు ఒక శ్రేష్టమైన విధానంలోకి వెళ్ళాలి అంటే మీరు ఏం చెయ్యాలి? మీ యొక్క కర్మలని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. అర్థమైందండి. కర్మలను శ్రేష్టంగా తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా సంస్కారాలు శ్రేష్టమవుతాయి, సాత్వికమవుతాయి. ఇప్పటికే జన్మలుగా మనము చేసుకున్నటువంటి ఈ యొక్క తెలుసో తెలియకో, నోయింగ్లీ అన్నోయింగ్లీ అంటాం చూసారా, అజ్ఞానవశమున మనం ఏదో విధంగా మనం ఇదే విధానం అనుకుని ఈ అహంకారముతోని, లోభగుణముతోని, ఈ విధంగా మోహముతోని ఇటువంటి కర్మలు చేసుకుంటూ మనం ఈ కాలచక్రంలో ఇప్పుడు అంతిమ సమయంలోకి చేరుకున్నాం. భగవంతుడి ఇంటర్ఫీరెన్స్ ఎక్కడా లేదండి. భగవంతుడు ఒక్కటే విషయం చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి అంటారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఆత్మ భావించండి కాదు, ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టండి, ఆత్మ యొక్క అనుభూతిని పొందండి, ఆత్మ యొక్క అనుభవంలోకి రండి. ఎందుకంటే మీరు మీ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు, శరీరము కాదు. మీరు మీ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు కానీ శరీరము కాదు అంటున్నారు.
అది కరెక్ట్ కూడా కదండి. అది ఏమన్నా అయథార్థమా? నా ఒంట్లో బాగోలేదు అంటే నేను ఆత్మని, నా ఒళ్ళు నాది, ఈ ఒళ్ళు బాగోలేదు. నా తలకి నొప్పిగా ఉంది అంటే నా ఇది నా తల, నేను ఆత్మని, ఈ శరీరం యొక్క తల భాగము నొప్పిగా ఉంది. నేను సారిడానో ఏదో యాస్ప్రో వేసుకొని తగ్గించుకుంటున్నాను. సో నాది అన్నది నేను కాదు కదా. ఇది నా ఇల్లు అంటే నేను కాదు కదా. ఇది నా వాహనం అంటే నేను కాదు కదా. అర్థం చేసుకోండి. అందుకని ఈ స్పష్టత ఏదైతే చెప్తున్నాడో భగవంతుడు, నీవు ఆత్మ అనుభవం చేసినట్లయితే నీవు ఈ శరీరము ద్వారా వచ్చేటువంటి డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, కులము, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము, వీటన్నిటి నుంచి బయటపడతావు నాయన. ఈ ఈ యొక్క డివిజన్స్ నాకు సంబంధం లేదు. ఈ డివిజన్స్ తో నాకు సంబంధం లేదు. నేను ఓన్లీ ఒకే ఒక్క డివిజన్. ఏమిటండి? మీరు ఒక వ్యవస్థ కాదు. ప్రతి ఒక్క మనిషి రెండు వ్యవస్థలతో కూడుకున్నటువంటి వ్యక్తి. అర్థమైందండి? రెండు వ్యవస్థలు. ఒకటి ఆత్మ, అవినాశి ఆత్మ, వజ్రతుల్యమైనటువంటి ఆత్మ, దివ్య గుణాలు పొదగబడినటువంటి ఆత్మ, సర్వశక్తులు నింపబడినటువంటి ఆత్మ, శరీరానికి యజమాని ఆత్మ అవినాశి, శరీరం వినాశి. శరీరం కేవలం ఒక యంత్రము, ఒక పాత్ర, ఒక వస్త్రము, ఒక ఈ విధంగా వాడుకోవడానికి మాత్రమే ఉన్నది తప్ప శరీరము మీకు కూడా రాదు కదా. చివరికి శరీరం ఏముంటుందో తెలుసునండి. చనిపోయేటప్పటికి, వెళ్ళిపోయేటప్పటికి మనతోనే అంటిపెట్టుకున్నటువంటి 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాం అనుకోండి. 100 సంవత్సరాలు అంటిపెట్టుకున్న శరీరం మనతో ఏముంటుంది తెలుసా? టాటా బాయ్ బాయ్, నేను రావటం లేదు. నా కొరకు మీరు పాడు పనులు చేశారు. నా కొరకు, నా 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 శరీరం కొరకు, శరీరము ద్వారా పొందే సుఖము కొరకు మీరేం చేస్తున్నారు? ఆత్మని కుళ్ళబెట్టుకున్నారు. ఇప్పుడు అనుభవించండి అంటారు. అంతే కదా. ఒంటరి ప్రయాణం కదా. నాకు కూడా అందరూ వస్తారు. ఇప్పుడు ఈ రోజున మెజారిటీని మనం ఫాలో చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ ఒక విధానంలో వెళ్తున్నారు. కరెక్టే. మనం ఇంకేమీ ఆలోచించక్కర్లేదు, బుద్ధిని వాడక్కర్లేదు. ఒక లక్షల మంది, కోట్ల మంది వెళ్తున్నారంటే కరెక్ట్ మార్గం అయి ఉంటుంది అంటే. కానీ అంతమంది మనకు కూడా వస్తారంటే రేపు పొద్దున మనం పోయేటప్పటికి ఎవరికి వారే యమునా తీరి ఒంటరిగా ఆ విధంగా మనం ప్రయాణం చేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి స్థితి ఎలాగుంటుందో ఇప్పుడు ముందుగానే భగవంతుడు మనకి చెప్పి ఈ జీవితాన్ని మార్చుకో. అందుకని ఇక్కడ వర్ణాలు అంటే మనము భౌతికంగా అనుకున్న వర్ణాలు కావు. గుర్తుపెట్టుకో. భౌతికంగా మనం వేసుకున్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అది ఆ విధంగా ధార్మికంగా మనం అర్థం చేసుకుంటే అవన్నీ వచ్చాయి. భౌతికంగా అర్థం చేసుకుంటే అవన్నీ వచ్చాయి. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నట్లయితే వర్ణం యొక్క లోతుల్లోకి వెళ్ళండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. ఎక్కడైనా భగవంతుడు స్థూలంగా వర్ణాలు క్రియేట్ చేస్తాడా? అది కూడా హిందూ ధర్మములోనే ఉన్నది. మళ్ళీ వేరే వేరే ధర్మములో లేదు, విదేశాలలో లేదు. ప్రపంచంలో 850 కోట్ల మందికి సంబంధించిన వర్ణాలు కావివి. కేవలము హైందవ ధర్మానికి సంబంధించినటువంటి విధానంలోనే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉన్నది. మళ్ళీ భగవంతుడు నేను అందరి వాడను అని అన్నాడు కదా. సమోహం సర్వభూతేషు అన్నాడు. ఈశ్వర సర్వభూతానం అన్నాడు. నిర్వైర సర్వభూతేషు అన్నాడు. సర్వభూత హితే రత అన్నాడు. ప్రతి ఒక్కరి హితము నేను కోరుకుంటాను. పితా అహమస్య జగత మాత అన్నాడు. నేను పిత అంటే తల్లిని, మాత అంటే తండ్రిని, 850 కోట్ల మనుషులకు ఈ విధంగా నా సంబంధం అని మొత్తం ఇన్ని వందల శ్లోకాలు ఇప్పటిదాకా చర్చించుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు ఆత్మపరంగా పరమాత్మనైన నేను సర్వాత్మలకి నేను తండ్రిని అని అన్నాడు, శిక్షకుడిని అన్నాడు, సద్గురువుని అన్నాడు. సో ఆ విధంగా అనుకున్నప్పుడు కేవలం ఒక ధర్మానికి సంబంధించినటువంటి వర్ణాలను క్రియేట్ చేసి ఆయన ఒక వర్ణానికి ఒక 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 ధర్మానికి చెందిన భగవంతుడిగా ఆ విధంగా అనిపించుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? భగవంతుడు మొత్తం 574 శ్లోకాలలో ఒక ఫిలాసఫీని తీసుకొని వెళుతూ, ఒక యూనివర్సల్ ఫిలాసఫీని తీసుకొని వెళుతూ కేవలం ఒక ధర్మానికి సంబంధించినట్టుగానే ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పి వాళ్ళలో వాళ్ళకి కీచులాటలు పెట్టుకొని ఈయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు, శూద్రుడు, ఈయన అంటరాని వాడు, వీరందరికీ సేవ చేసేవాడు, మిగతా వాడు ఈ విధంగా అనుకోవడం ఎంతవరకు కరెక్టో దీన్ని భగవంతుడు ఖండిస్తున్నాడు. ఒక్కసారి బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని ఆలోచించుకున్నట్లయితే ఈ 4 వర్ణాలు గుణాలు ఆధారంగా అన్నాడు కాబట్టి ఒక్కసారి గుణాలను చర్చించుకుందామండి. మనము ఈ లాస్ట్ వర్ణం నుండి వద్దాము. శూద్ర. శూద్ర అంటే ఏమిటి?
శూద్ర అంటే 100% దేహభ్రాంతిలో గడిపేవాడు. శూద్ర అంటే 100% విషయ వికారాల వలయంలో చిక్కుకొని దాని ఆధారంగానే జీవితాన్ని ఆ విధంగా ముందుకు తీసుకొని వెళుతూ చెడు కర్మలు కూడా చేసినప్పటికీ కూడా తప్పు లేదు అనేటువంటి ఒక భావనతో సాటి మనిషిని దుఃఖపరచడానికి కూడా సిగ్గు లజ్జ లేకుండా ఆ విధంగా ముందుకు వెళుతూ పాప భూయిష్ట కర్మలను చేసుకుంటూ అదే జీవిత లక్ష్యము అనుకున్నటువంటి గుణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క నిర్వచనం ప్రకారంగా శూద్ర. గుణ కర్మ విభాగశ, బర్త్ బై బర్త్, పుట్టుక ఆధారంగా, జన్మత ఆధారంగా అని ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా లేదు. భగవద్గీతనే కాదు, భగవద్గీత సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము. ఆ విధంగా ఉన్నటువంటి ఏ శాస్త్రంలో కూడా పుట్టుక ఆధారంగా నీకు బ్రాహ్మణత్వం వస్తుంది అని ఎక్కడా కూడా లేదు. మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. గుణాల ఆధారంగా అంటే లోయెస్ట్ కేటగిరీ ఆఫ్ ఆలోచన అన్నమాట. దానికి ఏంటంటే దేహాభిమానము కారణము, దేహ అహంకారము కారణము. అర్థమైందండి. ఆ విధంగా ఈ విషయ వికారాలు మనం చెప్పుకున్న 205 శ్లోకాలలో భగవంతుడు అంటున్నాడు, ఈ అన్ని పెట్టుకొని కూర్చున్నట్టయితే ఆత్మని సంస్కరించుకోలేవు, నీ సంస్కారాలు బాగుపడవు, చనిపోయే సమయానికి నీ వర్ణము నీకు హెల్ప్ చెయ్యదు, నీ గుణాలు హెల్ప్ చేస్తాయి. గుణాల ఆధారంగా గుణాలు మార్చుకున్నావా, తామసిక గుణం నుంచి రజో నుంచి సాత్విక గుణంలోకి వచ్చావా, అప్పుడు ఆ విధంగా సంస్కార పరివర్తన జరుగుతుంది. కానీ నేను పలానా వర్ణంలో జన్మ తీసుకున్నాను, ఆ విధంగా ఒక వర్ణం ఆధారంగా కేవలం ఒక భౌతిక డివిజన్ ఆధారంగా నీవు ముందుకు వెళ్ళినట్లయితే నీవు సంస్కార పరివర్తన చేసుకోలేవు. కేవలము నీ యొక్క భ్రాంతి భ్రమ, ఆ వర్ణాలలో ఉన్నావన్న భ్రమ భ్రాంతి కేవలము ఒక్క జన్మ కొరకు నీకు సంతృప్తినిస్తే ఇవ్వచ్చు. తదుపరి అది ఏ విధంగానూ నీ జీవితాన్ని ఉద్ధరించడానికి నిన్ను మన స్వర్గం అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మని ప్రసాదించడానికి పనికిరాదు. ఇది యథార్థం, ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం, ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్. సో శూద్ర అనేది లాస్ట్ కేటగిరీ అండి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే అత్యధిక శాతం మనుషులు ఎవరైతే ఉన్నారో గుణాల ఆధారంగా మనం కానీ చూసినట్లయితే ఏ విధంగా ప్రపంచం దిగజారిపోతుందో, రోజు రోజుకి మనిషి దిగజారుతున్నాడు, విలువలు కోల్పోతున్నాడు. అర్థమైందండి. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, మానవీయ విలువలు, సామాజిక విలువలు అంటే ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం నేను ఒక వర్ణంలో ఉన్నాను, నేను చాలా గొప్పవాడిని అనుకోవడం ఎంతవరకు కరెక్టో ఒకసారి బుద్ధిని ఎత్తడాన్ని అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది భగవంతుడు చెప్పినది యథార్థము. మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో భగవద్గీతని అర్థము లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. నెక్స్ట్ వైశ్య. వైశ్య అనేది మనం ఏమనుకుంటున్నాం, మామూలుగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ వైశ్యులు అనుకుంటున్నాం. అది భౌతికంగా ధార్మిక కోణంలో అర్థం చేసుకుంటే ఆ విధంగా వస్తుంది. అదేవిధంగా ధార్మిక భౌతిక కోణంలో మీరు అర్థం చేసుకుంటే శూద్రులు అంటే అంటరాని వాళ్ళు, హరిజనులు, వాళ్ళంతా కూడా మాల, మాదిగా ఈ విధంగా రకరకాలుగా మనం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అని ఈ విధంగా డివిజన్స్ పెట్టుకుని ఆ ఉద్యోగాలు రిజర్వేషన్స్ కోసం అని చెప్పి కొంతమంది రాంగ్ క్లాసిఫికేషన్స్ కూడా చేసుకుని ఆ విధంగా నడుస్తూ ఉంది. కానీ ఇది ఏది భగవంతుడు చెప్పినటువంటి ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టానికి సంబంధం లేదు. నా యొక్క మూల స్వరూపాన్ని నేను మరిచిపోయాను, అదేనమ్మా. దాని నుండే వస్తాయి. ఎప్పుడైతే నేను దేహం అన్న భ్రాంతిలో పడిపోతారో ఖచ్చితంగా మానవుడు ఎదగలేడు, ఆధ్యాత్మిక కోణంలో ఎదగలేడు, సంస్కారాలు పరివర్తన చేసుకోలేడు. రెండవది వైశ్యాలు అంటారు. ఇక్కడ వైశ్య అనే దాన్ని ఇక్కడ వ్యాపారములోకి ఎలా కన్వర్ట్ చేశారంటే ఆధ్యాత్మిక దృష్టికోణములో కూడా చూసినప్పటికీ కూడా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, అన్నదానాలు, వస్త్రదానాలు, గుడులు, గోపురాలు, మందిరాలు, ఇవన్నీ ఏదైతే మనం చేస్తున్నామో ఇది ఒక వ్యాపార దృష్టితో చేస్తారండి. ఎవరైతే ఒక వ్యాపార దృష్టితో చేస్తారో వాళ్ళని వైశ్య అంటున్నారు. అర్థమైందండి. అంటే ఏంటి, భగవంతుడా నేను
ఈ ఫలానా వ్యాపారం ప్రారంభించాను, లేకపోతే ఫలానా ఉద్యోగంలో వెళుతున్నాను, నీవు కానీ నాకు ప్రమోషన్ ఇప్పించినట్లయితే నేను నీ కొండకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటాను. లేకుండా ఉంటే మొక్కుబడి తీర్చుకుంటాను, కాలి నడకన నడిచి వస్తాను, లేకుండా ఉంటే ఫలానా వ్రతము చేయిస్తాను, ఫలానా యజ్ఞము చేయిస్తాను. అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక గివ్ అండ్ టేక్ పాలసీ లాగా ఉంటుందండి. అటువంటి దృష్టికోణంలో మనుషులు ఆలోచించినట్లయితే దాన్ని ఏమంటారంటే రెండవ కేటగిరీ, కింద నుండి రెండవ కేటగిరీ, శూద్ర తర్వాత వైశ్య. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మూడవది క్షత్రియ. క్షత్రియులు అంటే భౌతిక ధార్మిక కోణములో యుద్ధము చేసేవాళ్ళు అని అంటారు. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణములో ఎవరైతే స్వయాన్ని ఆత్మగా భావించి ఇప్పటి వరకు నేను జన్మ జన్మలుగా నేను చేసినటువంటి చెడు కర్మల ఆధారంగా నా ఆత్మ పంకిలమైపోయింది, కుళ్ళిపోయింది, ఇప్పుడు ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టే ముందర నేను ఖచ్చితంగా పరమాత్మ ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాల ఆధారంగా నేను ముందుకు వెళ్ళాలి, నా జీవితాన్ని సంపన్నంగా చేసుకోవడానికి సమయం కూడా లేదు, తక్షణమే నేను మంచి అడుగులు వేసుకుంటూ ఆ విధంగా నేను ముందుకు వెళ్ళి ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క ప్రాప్తి, ఆత్మ యొక్క అనుభూతి, ఆత్మ యొక్క అనుభవం చేసుకుంటూ ఆత్మలో ఉన్నటువంటి గుణాలని, అవగుణాల ద్వారా ఏర్పడినటువంటి చెడు సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకునే మార్గంలో పడ్డ వాళ్ళందరూ కూడా ఆ విధంగా క్షత్రియుల కింద మనం అర్థం చేసుకోవాలి. క్షత్రియులు అంటే యుద్ధము చేస్తున్నారంటే దేనితో యుద్ధం చేస్తారు? ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నట్లయితే ఆంతరిక శత్రువులు. గీతలో కూడా చెప్పారు, చాలా శ్లోకాల్లో మీకు ఇదివరకు చర్చించడం కూడా జరిగింది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన ఇహ వైరినం అన్నాడు. ఈ ఇహ అంటే ఈ లోకములో వైరి, వైరి అంటే శత్రువు, పరమశత్రువు ఈ విషయ వికారాలు కామ క్రోధ లోభము. సో ఆ విధంగా ఆంతరికంగా ఉన్న శత్రువులను గుర్తించి వాటిని అదుపులోకి తీసుకొనడానికి నిరంతరము కృషి చేసేటువంటి వాళ్ళు ఈ క్షత్రియ వర్గానికి వస్తారు. మనము ఈ శూద్ర అనే ఆ విధంగా వర్గానికి చెందినటువంటి వాళ్ళని మనం తమో ప్రధానంగా తామసిక గ్రూప్ లో పెట్టినట్లయితే, వైశ్య అనేటువంటి ఒక వర్ణానికి చెందినటువంటి వారిని మన ఏమంటారు రాజసికంగా ఆ విధంగా అర్థం చేసుకున్నట్లయితే క్షత్రియులని సాత్వికములో రెండవ కేటగిరీకి వస్తారండి. అందుకని ఏమంటారు సాత్విక ప్రధానము, సాత్విక సమానము అంటారు. సో సాత్విక సమానములోకి వచ్చేటువంటి వాళ్ళు క్షత్రియులు. అర్థమైందండి. క్షత్రియులుగానే ఉండి పరిపూర్ణంగా వాళ్ళు ఆ విషయ వికారాల మీద కానీ విజయాన్ని పొందకపోయినట్లయితే వారు ఎక్కడ జన్మ తీసుకుంటారు అంటే త్రేతాయుగములో జన్మ తీసుకుంటారు. అదేవిధంగా వైశ్యులు మనం చర్చించుకున్నట్లుగా వాళ్ళు ఆ విధంగా అటువంటి ధోరణిలోనే ముందుకు వెళుతూ ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టకుండా దేహభ్రాంతిలోనే ఒక వ్యాపార ధోరణిలో, భగవంతుడితో కూడా ఒక వ్యాపార ధోరణిలో చేసేటువంటి వాళ్ళు ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటారు. అర్థమైందండి. అది కాకుండా 100% నేను దేహం అనేటువంటి భ్రాంతిలో పడిపోయి ఆ విధంగా భగవంతుడు ఇక్కడిచ్చినటువంటి ఏమంటారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఆ శూద్ర కేటగిరీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా కలియుగములోనే జన్మ తీసుకుంటారు. వారు ద్వాపర యుగం కానీ, త్రేతాయుగం కానీ, సత్యయుగం కానీ అందులోకి ఎంట్రీ వాళ్ళకి లేదు. సో ఆ విధంగా అంటే ఫైటింగ్ క్వాలిటీ తెలుసుకున్నారు, అర్థమైంది. ఇంకా వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తారంటే యుద్ధం అంటే ఎవరితో చేస్తారు? ఆంతరికంగా యుద్ధం నడుస్తూ ఉంటుందన్నమాట. ఇగో ఈ విధంగా ఇవన్నీ లోభ గుణం విడిచిపెట్టాలి, మోహగుణం విడిచిపెట్టాలి, అహంకార గుణం విడిచిపెట్టాలి, కామ వికారాన్ని విడిచిపెట్టాలి, క్రోధ వికారాన్ని విడిచిపెట్టాలి. ఇంకా పోవడం లేదు నాలో, క్రోధ గుణం పోవడం లేదు. సో నిరంతరము దాని మీద అభ్యాసం చేస్తూ చేస్తూ పరిపూర్ణంగా కాకుండానే ఇంకా కొంచెం ఉండగానే శరీరాన్ని త్యాగం చేసే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ క్షత్రియులని సత్యత్రేత అనబడేటువంటి స్వర్గములోకి ఎందుకు పంపిస్తున్నాడు అంటే, చాలా జాగ్రత్తగా వినండి. సత్యత్రేతాయుగాలు అన్నప్పుడు స్వర్గం అన్నాడు, ద్వాపర కలియుగాన్ని నరకం అన్నాడు, దీన్ని బ్రహ్మ పగలు అన్నాడు, దీన్ని బ్రహ్మ రాత్రి అన్నాడు.
ఎందుకన్నారంటే వాళ్ళ రియలైజేషన్ వచ్చేసింది, వాళ్ళలో రియలైజేషన్ వచ్చేసింది. కాబట్టి నిరంతరము తపనతో ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ 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 శరీరాన్ని త్యాగం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు సతో సమాన స్థితికి వస్తారు. వాళ్ళు కూడా ఒకవేళ దానిని డెవలప్ చేసుకున్నట్లయితే వాళ్ళు బ్రాహ్మణ వర్గానికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు హైయెస్ట్ క్లాస్ ఏంటండి? హైయెస్ట్ వర్ణాల యొక్క క్లాస్ ఏంటి? బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు అంటే పరిపూర్ణ విజయాన్ని పొందినటువంటి వాళ్ళు. ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారంగా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటారు. దానిలో కూడా పరిపక్వత చెందుతారు. ఆత్మల తండ్రి పరమాత్మ దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు, పతిత పావనుడు, అట్లా ఒక భగవంతుడే సత్యము, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు త్రిగుణాతీతుడు, భగవంతుడు జనన మరణ రహితుడు. అంత యాక్యురేట్ గా అర్థం చేసుకుంటారు. యాక్యురేట్ గా అర్థం చేసుకొని ఆ విధంగా తమ యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటూ పరమాత్మ భగవద్గీత ద్వారా ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలని తూచా తప్పకుండా జీవితంలో ఆ విధంగా ఆచరణలో పెడుతూ వారి యొక్క ఆత్మలో నిక్షిప్తమైనటువంటి ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, కుళ్ళు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, తమో ప్రధాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, యోగ అగ్ని ద్వారా ఆ జ్ఞానాగ్ని యోగాగ్ని అన్నారు చూసారా, ఆ అగ్నిలో భస్మము చేసుకుని ఆ విధంగా పరిశుద్ధమై శరీరాన్ని త్యాగం చేస్తారు. అటువంటి వాళ్ళని భగవంతుడు ఏమన్నాడు? నంబర్ 1 కేటగిరీ సత్వ ప్రధాన సాత్విక ప్రధాన అవస్థ అన్నాడు. అది అటువంటి ఆ ఏమిటి ఆబ్జెక్టివ్ లక్ష్యం మనకు ఉండాలి. భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు? ఇది ఏది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వర్ణాలు ఇది ఫిక్స్డ్ కాదండి. ఇది ఫిక్స్డ్ కాదు. నేను బ్రాహ్మణుడిగా చేరిపోయాను, నేను రేపొద్దున ఒకటి ఏదో ఒక రాంగ్ కర్మ చేశాను అనుకోండి, ఒక లోభ వృత్తి కారణంగా ఒకరిని మోసం చేశాను అనుకోండి, నేను అక్కడ బ్రాహ్మణ స్టేజ్ నుంచి నేను క్షత్రియ, అక్కడి నుంచి వైశ్య, లేకుండా ఉంటే శూద్రుడిగా కూడా అయిపోవచ్చు. ఎందుకంటే పరిపక్వత అనేది ఇప్పుడు సాధన కోసం ఉన్నటువంటి సమయం ఇది. ఇది అభ్యాసం కోసం. అభ్యాస యోగయుక్తేనా అన్నాడు గీతలో 8వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో. అర్థమైందండి? సో ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానం ఇప్పుడే మనకు అర్థమవుతుంది కాబట్టి, ఇంకా అతి కొద్ది సమయమే ఉంది కాబట్టి, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వాన్ని మనము మేల్కొనపాలి. మేల్కొలిపి ఆ విధంగా పరిపూర్ణంగా తయారవ్వడం కోసం అని చెప్పి మనము సర్వశక్తులని ఒడ్డి మనం ఆ విధంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో ముందుకు వెళ్ళాలి. అర్థమైందండి? సో ఆ విధంగా మన లక్ష్యం ఏమిటి? ఇప్పుడు శూద్రులుగా ఉన్నాను నేను, ఈ రోజున దేహ భ్రాంతిలో ఉన్నాను, ఇప్పటికీ కూడా నా నుండి చెడు కర్మలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమే నేను ఇప్పుడు అమ్మమ్మమ్మమ్మో ఇప్పుడు నేను శూద్రుడిగా శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా నేను సత్యయుగంలోకి రాను, త్రేతాలోకి కూడా రాను, ద్వాపరయుగంలోకి కూడా రాను. నా కోసమే ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడినటువంటి యుగము కలియుగము. అది కూడా కలియుగం యొక్క అంతిమ జన్మలు, కొద్ది జన్మల కోసము నేను ఈ సృష్టి మీద అవతరించవలసి వస్తుంది. కష్టాలు, దుఃఖాలు, ఈ బాధలు ఉన్నటువంటి జన్మలను తీసుకోవాల్సి వస్తుంది. నో నో నో. ఇప్పుడు నేనేమి, నా యొక్క ఎయిమ్ ఆబ్జెక్టివ్ ఏంటి? శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వాలి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వడం కోసమనే భగవంతుడు మనకి ఏమండి ఈ యొక్క రాజయోగ అభ్యాసం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజ్డమ్ మనందరికీ అందిస్తున్నారండి. ఇది భాష్యకారుడు ఈ విధంగా అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి వాడు కేవలము భౌతికములో వర్ణాల ప్రకారంగా భౌతికంగానే నీవు బ్రాహ్మణుడివి, నీవు క్షత్రియుడివి, నీవు వైశ్యుడివి, నీవు శూద్రుడివి అని ఆ విధంగానే వాడు అర్థం చేసుకున్నారు. కానీ ఎందుకంటే భగవద్గీతనే సూక్ష్మ జ్ఞానం అని చెప్పి 10వ అధ్యాయం 32వ శ్లోకంలో అధ్యాత్మ విజ్ఞానం అండర్లైన్ చేసుకోండి, ప్రతి నిత్యం గుర్తుపెట్టుకోండి. భగవద్గీత చదివే ముందర అధ్యాత్మ విజ్ఞానం సర్వ విద్యలలోకి భగవంతుడు గీత ద్వారా బోధించినటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. ఇదే విషయాన్ని నేను తదుపరి ఎపిసోడ్లో, ఎందుకంటే ఈ అంశాన్ని వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి.
భగవద్గీతలో 18వ అధ్యాయంలో 4 శ్లోకాలు ఉన్నాయండి. ఇదే అంశాన్ని టచ్ చేస్తున్నాడు. ఇదే అంశాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 18వ అధ్యాయంలోని 4 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల నంబర్లు కూడా చెప్పి ఈ ఎపిసోడ్ని నేను ముగిస్తున్నానండి. 18వ అధ్యాయంలోని 41, 42, 43, 44, 41, 42, 43, 44 వీలైతే ఈ 4 శ్లోకాలని సంక్షిప్తంగా తదుపరి ఎపిసోడ్లో నేను చాలా స్పష్టంగా భగవంతుడు బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఏమిటి, మనం అనుకోవడం కాదు నేను బ్రాహ్మణుణ్ణి, అద్భుతంగా ఉన్నాను, ఆత్మజ్ఞానం ఉన్నది, బ్రహ్మాండంగా జీవిస్తున్నాను, పరమాత్మ నాకు దొరికాడు కాదు. రేపటి రోజున మళ్ళీ కిందకి పడిపోయి నేను వైశ్యుడిగా వెళ్ళొచ్చు, లేకపోతే శూద్రుడిగా వెళ్ళొచ్చు. అర్థమైందండి? కొద్దిగా తగ్గినట్లయితే మళ్ళీ నేను ఎక్కడికి వస్తాను, క్షత్రియుడిగా మారచ్చు. ఎందుకంటే ఇదే మారిపోతూ ఉంటుంది. ఈ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ అనమాట. మీ ఇష్టమే. భగవంతుడు మీకు ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు, మీకు ఒక రేస్ ఇచ్చాడు. ఆత్మని సర్వోన్నతంగా తీర్చిదిద్దుకో. నీవు శూద్రుడి యొక్క లక్షణాల నుండి బ్రాహ్మణుడి యొక్క లక్షణాలుగా హై జంప్ తీసుకో. లిఫ్ట్, ఆ విధంగా లిఫ్ట్ ఒకటి ఇస్తున్నాను, ఆ లిఫ్ట్ లో కూర్చోనైనా ఆ విధంగా ఉన్నతమైనటువంటి స్థితికి నీవు చేరుకుంటావు. ఈ జన్మ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. పై జన్మ కూడా స్వర్గం అనబడేటువంటి సత్యయుగములో శ్రేష్టమైన జన్మని పొందుతాం. సో రాబోయే ఎపిసోడ్లో 18వ అధ్యాయంలోని 41, 42, 43, 44 వీలైతే నేను ఒకే ఎపిసోడ్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోయినట్లయితే మరొక ఎపిసోడ్లో, ఒక 2 ఎపిసోడ్స్లో అంటే నాకు స్పష్టంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఒక తపనండి. అంతకుమించి ఇంకోటి ఏమీ లేదండి. ఎందుకంటే నేనే విధంగా అర్థం చేసుకున్నాను, మీరు అదే విధంగా అర్థం చేసుకుంటే, నేనే విధంగా ఎంజాయ్ చేస్తున్నానో నా లైఫ్ని, ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, అందరితో మాట్లాడతాను, నాకు కులము, మతము, జాతి, రంగు, రూపు లేదు. ఎవరైనా పర్వాలేదు, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. ఒక పనివాడితో కూడా, ఒక సెక్యూరిటీ వాడితో కూడా నేను ఒక సోదరుడిగానే భావించి నేను మాట్లాడతాను. అటువంటి విధంగా భగవంతుడు గుణాలను తయారు చేస్తున్నాడు. ఆ విధంగా తయారు చేయవలసిందిగా, ఆ విధంగా చెయ్యాలి అనేటువంటి లక్ష్యాన్ని మనకి శ్రీమద్ భగవద్గీతలోని ఈ 4 శ్లోకాలు మనకు అందిస్తున్నాయి. తదుపరి ఎపిసోడ్లో చర్చించుకునేంత వరకు, మళ్ళీ కలుసుకునేంత వరకు మీ అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా త్రినాథ్ గారు జనన మరణ రహిత విధానాన్ని, ఆ తత్వాన్ని, తాత్వికాంశాలను కొన్నింటిని విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.